ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపే బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పచెప్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్ నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మీ విధులు సక్రమంగా చేయాలని, భవిష్యత్తులో ఎరకాటంలో పడితే ఏ కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని కాపాడాలేడని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ చూపుతున్నారని, ఎన్ని దౌర్జన్యాలు చేసినా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారని అన్నారు. నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్ నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుడు, మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని, బైండ్ ఎవరని, కేసులున్న వాళ్ళే ఊళ్ళో ఉన్నారు, రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చేమో మీరు బృందం కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం చేసినా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెరవకుండా పోరాటం చేస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. పర్టికులర్ గా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తా ఉన్నా. ఇదే పోరాటాన్ని కొనసాగించండి. ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్లీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా వేసుకుని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏం ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నారు. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.